ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకమని ఈ కుటుంబీకులు ఈ కూడిక ఏర్పాటు చేశారు కనుక మరి వచ్చిన వారందరూ మరి ఇక్కడికి రావాల్సిందిగా మనవి చేయొచ్చు. ఈ కూడికను ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రారంభ ప్రార్థన అయ్యగారు చేస్తారు. రండి అయ్యగారు చేస్తారు. సరే అయ్యగారు చేయండి. స్తోత్రములయ్యా, స్తోత్రములు 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 తండ్రి, స్తుతి స్తోత్రములయ్యా, స్తుతి స్తోత్రములయ్యా, స్తోత్రములు స్తోత్రములైనా జీవము కలిగిన దేవ, జీవాధిపతి స్తోత్రములు, సర్వమంత్ర సర్వశక్తిమంత్ర స్తోత్రములు. కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు ఆయన నీకే వందనాలు, స్తుతులు స్తోత్రములు. ఎంతగా మమ్మల్ని మీరు ప్రేమించి అయ్యా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభావ మరి పుట్టినరోజు సందర్భంగా మీరు ఏర్పాటు చేసినటువంటి కూటమిని బట్టి స్థుతులు స్తోత్రములు నాయన, స్తోత్రములు స్తోత్రములు. ఈ కూటమంది నా తండ్రి అయా ఆది నుంచి అంతం వరకు నా తండ్రి పాటల ద్వారా, వాక్యం ద్వారా, మీరు చేసిన మేలుల ద్వారా నా తండ్రి మీ నామానికి మహిమ వచ్చినట్లుగా సహాయం అయ్యా. సేవకులను బట్టి వందనాలు ప్రభావ, ఇక్కడికి చేసిన బిడ్డలందరిని బట్టి స్థుతులు స్తోత్రములు. మహిమ ఘనత ప్రభావం మీరే యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. బైబిల్ ఈ గుంపులో ఎవరైనా పాట పాడాలనుకుంటే ఇక్కడ వచ్చి ఒక పాట పాడచ్చు. ఒక పాట పాడతారు. స్వామి స్తుతి చేసినే పాడనా, స్తోత్ర గీతం భజించినే పొగడనా, స్వామి శృతి చేసినే పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా 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 స్తుతి చేసి నీ పాడనా, స్తోత్ర గీతం భజించి నే పొగడనా, స్వామి స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా, శృతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం భజించి నే పొగడనా, స్వామి శృతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా. అమ్మా మీలో ఎవరైనా పాట పాడేటోళ్ళు ఉంటే రండి. సంతోషం ఆరాధించుకునే విలువైన
సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకు బాధలనుండి బ్రతికించుటకు నీవే రాకపోతే నేనేమైపోదును నీవే రాకపోతే నేనుండలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నీ తోడే లేకుండా ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే అన్నావు నేనున్నాను భయపడకు అన్నావు ఒంటరి వాడే మంది అన్నావు నేనున్నాను భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నేనుండలేనయ్యా నీ బ్రతకాలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నీ బ్రతకాలేనయ్యా ప్రార్థన చేశారు జనాలు అట్లా అట్లా చేయలేదు అదే సహోదరులారా, ప్రార్థన చేసుకున్నా. ప్రేమానుభూతిలో నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ లోపల సంవత్సరాలైనా మానవుని వీరుగాను పురుషుడుగాను వారు చేసినందుకు నాయన నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రేమమయుడవు, దయామయుడు, కరుణామయుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, సహాయం చేసే దేవుడు కనుక నీవు చేసినటువంటి మేలులో కార్యములు పెట్టినైనా యవన బిడ్డలకు నీవు ఇచ్చిన బహుమానమును బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. ఇచ్చిన వారికి నాయన గణపరిచే భాగ్యాన్ని వారికి దక్కినందుకు ఎక్కడికి మీరు నుండి జరిగించండి. మీకు మహిళకరముగాను బిడ్డకు ఆశీర్వాదకరముగాను పెంచుటకు నాయన మంచి ఈ కొరకు పెంచి బిడ్డగా చేయమని యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అయ్యా మీ పేరయ్యా రాజు మన మధ్యలో రాజు గారు ఒక 10 నిమిషాలు అంతే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మీ అందరికీ వందనాలమ్మా. ఒక చిన్న వాక్యం తీయండి. మొదటి సమయాల గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం చివరి భాగం. 19వ వచనం చివరి భాగం. యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను.
కనుక అన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కన్ను. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ ద్వారానే మనతో మాట్లాడునుగాక. హల్లెలూయా. ఈ సందర్భం ఏమిటంటే, మరి అన్న షీలోహు మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ దైవజనుడైనటువంటి ఏలీహు దగ్గర మరి మనవ చేసుకున్నటువంటి మాటల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి ఈ సందర్భంలో మరి అమ్మాయి రాణి వివాహం జరిగిన తర్వాత కొన్ని దినములు జరిగిన తర్వాత డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మరి గర్భం ధరించడం చాలా కష్టమని, మరి పిల్లలు కలగటం కూడా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పారు. అయితే దేవునికి అసాధ్యమైనది ఈ లోకంలో ఏమీ లేదు. అయితే మెడికల్ భాషలో చెప్పాలంటే ఏమాత్రం అవకాశం మరి లేనే లేదు లోకంలో. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. అమ్మాయి మరి అల్లుడు ఎంతగానో దుఃఖపడ్డారు. ఆ రోజు షీలోహు మందిరానికి వెళ్ళినటువంటి హన్నా ఎంత దుఃఖంగా ఉందో మనమైతే చూడలేదు. కానీ మరి కుమార్తె దుఃఖపడటం, అల్లుడు దుఃఖపడటం, వాళ్ళ అధైర్యపడటం మేము కనులారా చూసి ఓదార్చి మరి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదమ్మా, పిల్లలు గలగల, ఇంక ఈ అమ్మాయి పిల్లలు పుట్టరండి, మనకేమి ఇబ్బంది లేదు, మనం చిన్నగానే మాట్లాడుతున్నాం, మన ఇష్టం ఉందా దీని మీద పెడుతున్నాం. తెలుసు కదా, టెస్టులన్నీ చూసావు కదా, ఎట్లా కుదిరితే బాబాయ్ అంది. నీకెందుకమ్మా, ఇదిగో ప్రార్థన చేసుకున్నప్పుడు ఇద్దరు మోపిల్ని ఇచ్చినామా, అక్కడ ఉంది, దేవుడు నీకు కూడా ఇస్తాడమ్మా అని చెప్పి కన్నీరు మున్నీరుగా ఏడుతూ ఉంది. ఏం బాధపడబాకమ్మా, దేవుడు సహాయం చేస్తాడమ్మా అని చెప్పాం. ఇప్పుడు అన్న ఏ విధంగానైతే పట్టు వదలక మరి దేవుడి సన్నిధిలో దుఃఖముఖిగా ఉండి ప్రార్థించింది. దైవదేనుడు అయితే ఎప్పుడైతే వచ్చాడో మరి ప్రార్థన చేశాడో ఆ రోజు నుంచి ఆమె ఏడ్చిందా, ఏడవకుండా ఉందా? ఆ దుఃఖముఖిగా ఉండటం మానేసింది. మరి మా అమ్మాయి దుఃఖముఖిగా ఉండటం మానేసిందో లేదో నాకైతే తెలియదు. కానీ దైవజనుడు మాట ఉన్నటువంటి అన్న ఆ రోజు నుంచి ఇంకా ఉపవాసం ఉన్నట్టుగా లేనే లేదు. చక్కగా లేచింది, దేవుని మందిరంలో ప్రార్థన చేసింది, మోకరించింది. ఇక దేవునితో చేసుకున్న మనవి రూఢిపరుచుకుంది. దైవజనుడు చెప్పాడు, నేటికి దినములకి నువ్వు మరి చక్కగా మరి డెలివరీ అవుతావమ్మా అని చెప్పాడు. చెప్పింది చెప్పినట్టుగానే జరిగింది. ఎందుకంటే మనం చేసే, ఆరాధించే, ప్రార్థించే దేవుడు ఆయన జీవం కలిగిన దేవుడు. ఆయన ఎక్కడున్నాడు? ఈ లోకంలో ఉన్న మనుషులందరికంటే పైగా ఉన్నాడు. ఆరాధించదగ్గ దేవుడు ఆయనే, పూజనీయుడు ఆయనే, పూజార్హుడు కూడా ఆయనే. ఆయన ఏం చేశాడు? ఈ రాణి యొక్క ప్రార్థన, వాళ్ళ భర్త ప్రార్థన, వాళ్ళ మనోవేదన, వారి దుఃఖాన్ని చూసిన దేవుడు ఏం చేశాడు? మరి అతి త్వరలోనే ఒడిగట్టాడు, గర్భం దాల్చింది. గర్భం దాల్చిన తర్వాత మళ్ళీ చాలా డౌట్లు. ఎందుకు? అసలు గర్భమే రాదన్నారు కదా, మరి ఈ శిశువు ఎలా ఉంటుందో అమ్మ నీకెందుకు, రాదనుకున్నాం కదా, దేవుడికి అసాధ్యమైంది ఏం లేదు, మరి గర్భం దాల్చావు, ప్రార్థన చేద్దాం, రోజు మన పని ఇంకదే అని చెప్పి రోజు ప్రార్థన చేయటమే. ఇంకొక విచిత్రం ఏంది,
నెల నిండిపోయినాయి. పోయిన సంవత్సరం డిసెంబర్ తోటి నెల నిండినాయి. ఏంది మరి దైవ సేవకులు కావచ్చు ఆ కుటుంబంలో ఉన్నారు. ఎందుకంటే సేవకుల కుటుంబంలో కానీ దైవజనుల కుటుంబంలో కానీ ఇబ్బంది పడ్డవాళ్ళు ఉండరు. ఎందుకు? ఆయన సన్నిధిలో ఉండేటటువంటి సమాధానం అట్లాంటిది, ఆయన సన్నిధిలో ఉండేటటువంటి కృప ఎలాంటిది. ఆలస్యం కావచ్చే కానీ బహుమానం మాత్రం చాలా ఈ లోకంలో ఉండే వాళ్ళకంటే బ్రహ్మాండంగా ఉండదు. అయితే సార్ మరి పోయిన సంవత్సరం డిసెంబర్కి నెలలు నిండిపోయి మరి వాళ్ళమ్మ మా రాజమంటుంది, అయ్యా నెలలు కూడా నిండిపోయినాయి, ఎప్పుడు డెలివరీ అవుద్ది? ప్రార్థన చేస్తున్నావా? అసలు ప్రార్థన చేస్తున్నానమ్మా. ఏం చెప్పా నీకు అంటే నా మాటగా కాదు దేవుని మాటకి ఏం చెప్పామంటే ఈ 24వ సంవత్సరం అయిపోయే లోపు ఖచ్చితంగా డెలివరీ అవుతామా. 25వ తారీఖు నేను ఏం చేశాను, క్రిస్మస్ పండగకి నేను వెళ్ళినట్టుగానే పోయిన సంవత్సరం కూడా వచ్చాను. వెళ్ళా అమ్మా ఏమన్నా కదలికలు ఉన్నాయా? ఏమి లేదు బాబాయ్, ఇప్పుడు వరకు అసలు ఏమి లేదు. అయ్యా ఏ సహాయం ప్రభు అని మళ్ళీ ప్రార్థన చేసి వెళ్ళిపోయా. తెల్లారి 10-11 కాడి నుంచి ఇంకా మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు మహాకృపను బట్టి మళ్ళీ సాయంత్రానికల్లా డెలివరీ అయిందని దేవుడు కన్ను తెరిస్తే ఎంతసేపు ఆ రోజు నా ప్రార్థన ఆలకించిన దేవుడు ఈ ప్రార్థన కూడా ఆలకించాడు, మనందరి ప్రార్థనలు కూడా ఆలకించాడు. ఈ రోజున ఇక్కడికి వచ్చిన మనం అందరం ఏం చేయాలంటే మనం కన్నీరు గార్చి ఏ సమస్య మీద అయితే ప్రార్థన చేస్తామో ఆకాశమందు ఆశీనుడైన దేవుడు మనకు అత్యధికమైనటువంటి మేలు దయచేస్తాడు. మరి దేవుడు ఈ సాక్ష్యాన్ని ఈ చిన్న కొద్ది మాటలు దీవించి మనందరి వెలుగులో బలభరితంగా మార్చుగాక. మరి ఈ సమయం ఇచ్చినటువంటి సేవకులు కూడా ప్రత్యేకమైన ఇప్పుడు ప్రేమ్ కుమార్తెతో పైకి వస్తారు. పైకి రండి, వేరే పైకి రండి. हेलो दोस्तों, अपनी जिंदगी को अल्लाह के हुक्म के मुताबिक गुजारना। अल्लाह ने जो हुक्म हमारे ऊपर పరిశుద్ధ గ్రంథం నుండి 127వ కీర్తన 3-4 వచనాలలో సంతానము దేవుడు అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమని బైబిల్ సెలవిస్తా ఉంది. కుమారుడు గాని కుమార్తె గాని దేవుడు బహుమానముగా ఇచ్చాడు. దేవుడు బహుమానం ఇచ్చిన పిల్లలను దేవుని కొరకు పెంచాలి. హవ్వ అనింది, యెహోవా దయ వలన నేనొక కుమారుని సంపాదించుకున్నాను అని. యాకోబు ఏశావు సమాధానపడిన తర్వాత ఏశావు యాకోబుతో అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఇంట్లో నుండి వెళుతున్నప్పుడు ఒకరివే వెళ్ళావుగా, మరి వీరందరూ ఎవరు అంటే యాకోబు ఒక శ్రేష్టమైన మాట చెప్తాడు. అన్నయ్య అన్నయ్య, నీ సేవకునికి
దేవుడు దయచేసిన పిల్లలు అన్నారు. ఏమన్నారు? దేవుడు దయచేసిన కుమార్తె. కనుక దేవుడు బహుమానం ఇచ్చిన కుమార్తె కొరకు తల్లిదండ్రులు ప్రార్థించాలి. ఇశ్రాయేలు దేశపు చిన్నది అని ఒక ఆమె ఉంది. ఇశ్రాయేలు అనే పదానికి అర్థం ఏంటంటే పోరాడువాడు. ఇశ్రాయేలీలు బాల్యములోనే తమ పిల్లలకు దేవుని యందు భయభక్తులు నేర్పుతారు. 5 సంవత్సరాల లోపే ఒక వృత్తి కూడా నేర్పుతారు. అందుకని పౌలు వృత్తికి డేలాలు కుట్టువాడు అనే మాట మనం చూస్తాం. ఎందుకంటే జీవితాంతం మనం ఉంటామో ఉండమో, ఈ పిల్లలు ఎవరైనా దత్తత తీసుకుంటే వారికి భారంగా ఉండకూడదు అని వారు 5 సంవత్సరాల లోపే తల్లిదండ్రులు పిల్లలకు వృత్తి నేర్పుతారు, దేవుని యందు భయభక్తులు నేర్పుతారు. ఒక గొప్ప ధైర్యమును వారు నేర్పిస్తారు. అమ్మా, మనం దేవుని సంతానం. మనలో ఎవరైనా దేవునికి విరుద్ధంగా చేస్తే ఆయన శత్రువుల చేతికి అప్పచెప్తాడు. శత్రువుల చేతికి అప్పగించినను, శత్రువుల మధ్య ఉండినను దేవునికి మహిమకరంగా జీవించాలి. అందుకని శద్రక్, మేషక్, అబేద్నెగోలు దేశము కాని దేశములు రాజు చేత పోషింపబడుతూ రాజాజ్ఞనే వ్యర్థపరిచారు. ఇదిగో నయమాను యుద్ధ వీరుడు, కత్తి పట్టాడంటే అపజయం ఎరగని వాడు. ఇశ్రాయేలు దేశపు చిన్నదానిని తన ఇంటికి తెచ్చుకున్నాడు. అతడు కత్తి పట్టాడంటే విజయము తప్ప అపజయం ఎరగని వాడు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే అతడు కుష్ఠరోగి. మధ్యరాత్రి ఆ సైనిక వస్త్రాలు తీసేసి రాత్రంతా కన్నీళ్లు గడిచేవాడు. ఈ మైదా రోగమును బాగు చేయవాడు ఎవడు లేడా అని. అది ఇశ్రాయేల్ దేశము చిన్నది విన్ని, అమ్మగారు మా ఊరిలో ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన ఉప్పు నీటినే మంచి నీళ్లుగా మార్చాడు. కనుక అయ్యగారిని ఎలాగైనా దైవజనుడి దగ్గరికి పంపిస్తే ఆయన బాగుపడతాడు. కోరిక కలిగిన చిన్నది. ఎందుకంటే రక్షించబడిన ప్రతి వారు ఇతరులను రక్షించుటకు ప్రయాసపడతారు. రెండవది సాక్ష్యం ఇచ్చిన చిన్నది. ఏమని సాక్ష్యం ఇచ్చింది? ఎలీషా గారు అనేకమైన అద్భుతాలు జరిగించాడు, అనేకమైన కార్యాలు జరిగించాడు. ఎలాగైనా అయ్యగారు అక్కడికి వెళితే తప్పకుండా అయ్యగారు బాగుపడతారు. మూడవది ఆమె సాక్ష్యము. ఎందుకంటే ఆమె ఇంటికి తీసుకొచ్చినప్పటి నుండి ఎక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి కానీ దాచిపెట్టుకోలేదు అమ్మాయి. నమ్మకమైనది. అందుకని భార్య ఏం చేసిందంటే పంపించేసింది. తర్వాత లేఖనములు ఎరిగిన చిన్నది. ఎందుకంటే పాత నిబంధనలో మొట్టమొదట మిరియామును దేవుడు బాగు చేశాడు. మిరియాము కుష్ఠుతో ఉన్నప్పుడు మోషే ప్రార్థన చేశాడు, అయ్యా మా అక్కను క్షమించవా? మా అక్క నా మీద ఎంతో భద్రత కలిగి ఆ చంపు పట్టెలో పెట్టి నేను ఎక్కడ పోతానా నా వైపు చూస్తూ రాణిగారి చేతికి వచ్చినప్పుడు అమ్మగారు మీకు పెళ్లి కాలేదు కదా, మీరు పాలు ఇవ్వలేరు కదా, నీకు ఒక దాదిని మాట్లాడుతాను మా అక్క మళ్ళా మా అమ్మ దగ్గరికి పంపిందయ్యా అని మోసే మిరియాము కొరకు ప్రార్థన చేస్తే మిరియామును దేవుడు అద్భుతంగా బాగు చేశాడు. కనుక ఈ చిన్నది కూడా మిరియామును బాగు చేసిన దేవుడు మా నయమాన యజమానులను బాగు చేయగలడు.
అని పంపించేసింది. తర్వాత విశ్వాసము గల చిన్నది, బైబిల్ ఏం చెప్తుంది? వారు విశ్వాసం ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులై అన్యుల సేనలను పారదోలిరి. విశ్వాసము ద్వారా. తర్వాత ప్రార్థించిన చిన్నది. యాకోబు పత్రికలో ఒక మాట మనకు దొరుకుతుంది. మీలో ఎవరైనా రోగి అయి ఉన్నాడా, అతను ప్రార్థన చేయాలి. తర్వాత మెప్పు పొందిన చిన్నది. నయమాని ఎప్పుడైతే బాగుపడ్డాడో ఇక ఆ అమ్మాయిని ఎత్తుకొని ఏమంటున్నాడంటే, ఆ అమ్మాయిని ఎత్తుకొని, ఈ అమ్మాయి దేవుడు మాకు బహుమాన రూపముగా వచ్చిన చిన్నది అని ఇక ఈ అమ్మాయిని నయమాను దత్తత చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? దత్తత. కాబట్టి దేవుడు బహుమానం ఇచ్చిన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. యోబు అత్యంత ధనవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనం విసర్జించిన వాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. తూర్పు దిక్కు జనులలో అతడే గొప్పవాడై ఉన్నాడు. సంపద మీద సంతోషించలేదు, కానీ యోబు సంతానం కొరకు ప్రార్థన చేశాడు. తన పిల్లలు పాపము చేసి దేవుని కోపానికి, దేవుని శాపానికి ఎక్కడ గురి అవుతారని ధనవంతుడైన యోబు, యథార్థవంతుడైన యోబు, దేవుని యందు భయభక్తులు కలిగిన యోబు, చెడుతను విసర్జించిన యోబు, నీతిమంతుడైన యోబు అరుణోదయమే లేచి వారిని పవిత్రపరుచు వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయొచ్చు ఉండిన మాట మనం చూస్తాం. కాబట్టి ప్రేమ కుమార్ రాణి వారు బహుమానం ఇచ్చిన కుమార్తె కొరకు ప్రార్థన చేయాల. విలాప వాక్యాలు 2:18 ఏముందంటే, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తు. బైబిల్ పండితులు ఏమంటారంటే, సంతానమును 1 తల్లిదండ్రులు నీరోగా చేయగలరు, 2 నీరోగా చేయగలరు, 3 జీరోగా చేయగలరు. మోషే తల్లిదండ్రులు తమ పిల్లలను హీరోలుగా చేశారు. లక్షలాది మంది నడిపించే మోషే నాయకుడయ్యాడు. మిరియాము ప్రవక్తగా ఉంది. అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే యాజకత్వము అహరోనుకి ఇచ్చాడు. వారేమి ఇలాంటి ఉన్నతమైన భవనాలలో లేరు. వారు దాసత్వంలో ఉన్నారు, కానీ వారు దేవునికి మొరపెట్టిరనే మాట మనం చూస్తాం. వారి మొర్ర దేవుని యొద్దకు చేరనన్న మాట మనం చూస్తాం. వారి ప్రార్థన ద్వారా దేవుడే ఆకాశము నుండి దిగి వచ్చి వారికి ముందుగా ఉండి నడిపించాడు. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో మనకు బహుమానం ఇచ్చిన సంతానం కొరకు నువ్వు ప్రార్థిస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. దావీదు 2 సమూయేలు గ్రంథం 7:29 నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నువ్వు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక అన్నాడు. యెషయా ప్రవక్త అన్నాడు, ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు. యెషయా గ్రంథం 8:18 ఇదిగో నేనును యెహోవా నాకిచ్చిన పిల్లలు ఇశ్రాయేలుల మధ్య యెహోవాకు సూచనలుగా మహత్కార్యములుగా మేము ఇశ్రాయేలుల మధ్య ఉన్నాము అన్నారు. ప్రార్థన చేసుకుంటాం. జనార్దన్ రావు గారు మాట ప్రార్థన చేయి, చివరి ప్రార్థన చేయి, తర్వాత చేస్తాం. నువ్వు చెయ్యండి. కేక్ ఉందా బాబు? కేక్ ఎవరో తీసుకురండి, తొందరగా తీసుకురావాలి. వాళ్ళ గుంటూరు వాళ్ళు వచ్చినారు, వాళ్ళ ముందే అలిసారు గిలిసారు అంటారు.
ప్రార్థన చేసుకుందాం. నువ్వు ప్రార్థన చేయి, కేక్ వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మనంతా ప్రేమ నమ్మకమైన మా ప్రేమ పరలోకపు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. ప్రేమమయుడునైనా కరుణామయుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు, నాయన బిడ్డలు బహుమానముగా ఇచ్చావు. బహుమానము నాయన దేవుని కొరకు పెంచే భాగ్యాన్ని తల్లిదండ్రులకు మంచి జ్ఞానాన్ని దయచేయండి. అనేకులకు ఆశీర్వాదకరముగాను కుటుంబముకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థనలు ఆలకించే దేవుడు, ఆలకించి కోరుకునేవాడు కాదు నాయన. తగిన నాయన నీ బిడ్డలు నాయన యెహోవా బిడ్డలు నీకు ఇచ్చినటువంటి బిడ్డలు త్వరగా అనేకులకు ఆశీర్వాదకరముగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వారు ఈ పట్ల శ్వాసం వారి ముందుకు కొనసాగే భాగ్యాన్ని దయచేయమని ఆయన నీకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని దయచేయమని ఈ చిన్న బిడ్డ ఇదిగోనైనా నీకు భాగ్యాన్ని దయచేయండి. యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మహోన్నతుడా, మహిమ నామాన్ని మహిమ విశేషమైన మాటలు అయ్యా. ఇశ్రాయేలు చిన్నది ప్రభువా, మరి నాయన విధేయతలను కనపరిచిన జీవము కలిగిన దేవుడిని ఏ ప్రాంతంలో ఉన్న అయా తన సహోదరుని ప్రభు అయా మరి నా తల్లి పెంచి పోషించడానికి కావలసినటువంటి నా తల్లి సిద్ధపాటుని తల్లిని మరలా అయా చెప్పి అక్కడ చేసినటువంటి ప్రార్థన అయా ఆలకించి అంగీకరించి అవును ఆమెను బలపరుస్తున్నాయ్యా. మరి బాలుడు ఎదగవలసిన ప్రభు అయ్యా మరి నా తల్లి వారికి చిన్నతనం నుంచి నేర్పించిన అటువంటి జ్ఞానం వారి తల్లిదండ్రులకు ఇచ్చి అయ్యా మరి నా తల్లి బాలుడు ఎదగవలసిన త్రోవలో వారిని నడిపించడానికి కావలసినటువంటి జ్ఞానమును బుద్ధి వివేకములను తల్లిదండ్రులకు అనుగ్రహించిన ఈ బిడ్డ పక్షంగా మేము అందరం ప్రార్థన చేస్తూ ఉండగా నా తల్లి ఈమె జీవితంలో మీరేమి కార్యములు చేయబోతున్నారో ఈ ఉద్దేశాలను మాత్రం నెరవేర్చమని సహాయం దయచేయండి. అయ్యా ఈ తల్లిదండ్రులని దీవించి ఆశీర్వదించండి. అయ్యా తన గర్భఫలమును ప్రభు మీరెంతగానో దీవించినందుకు స్తుతులు స్తోత్రములయ్యా. వారి యొక్క తల్లిదండ్రులను అయ్యా అదేవిధంగా తాతయ్య నాయనమును ప్రభు బంధువులను మిత్రులను రక్త సంబంధికులు వారి యొక్క నా తల్లి ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఇక్కడికి విచ్చేసినటువంటి బంధువులు మిత్రులు స్నేహితులందరినీ ప్రభు శ్రేయభిలాషులందరినీ ప్రభు మీ మాటల చేత ప్రభు మీరు తృప్తిపరిచి ధైర్యపరిచారని మేము నమ్ముతున్నాము. ఇది ఒక సాక్ష్యం ప్రభు. మీకే వందనములు స్తుతులు స్తోత్రములయ్యా. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసయ్య అతి ప్రశస్తమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను. డేవిడ్ రా తెస్తారు కనుక ఇశ్రాయేలు దేశపు చిన్నది కోరిక కలిగిన చిన్నది యజమానుని యొక్క బలహీనతను చూసి తన యజమానురాలతో అంటున్నది, మా దేశంలో ప్రవక్త ఉన్నాడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయన బాగు చేయగలడు అని తన యజమానుని దైవజనుని యొద్దకు నడిపించింది. సాక్ష్యమిచ్చిన చిన్నది
ఆమె సాక్ష్యం, ఆమె జీవితం లేఖనములు ఎరిగిన చిన్నది, విశ్వాసము గల చిన్నది, ప్రార్థించిన చిన్నది, మెప్పు పొందిన చిన్నది. రైట్ నైనా కొంచెం రండి, పైకి రండి. చిన్నది సుమేర్, చిన్నది అంతే అంతే. ఆ కేక్ దీన్ని అందరూ ఇక్కడ నిలబడండి. మీరు రండి, జనార్దన్ రావు గారు నిలబడండి. హలో హలో, ఇక్కడ 128వ కీర్తన. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. యెహోవాయందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతా యెరూషలేమున క్షేమం కలుగుట చూసేదవు. నీ పిల్లల పిల్లలను చూసేదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రేమ్ కుమార్ ఆయన భార్యను బట్టి మీకు స్తోత్రములు. మరి బహుమానం ఇచ్చిన కుమార్తెను బట్టి మీకు స్తోత్రములు. గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానంగా ఇచ్చారు, మీకు స్తోత్రములు. అయ్యా, పిల్లలు దేవుడు అనుగ్రహించు బహుమానం గనక పిల్లలు సమూయేలు వలె మీ దయందును మనుషుల దయందును వయసులో జ్ఞానములో విద్యలో ఎదుగుటకు సహాయం దయచేయండి. పరలోకము నుండి భూమి మీదకి ఏ ఉద్దేశంతో పంపావు ఆ ఉద్దేశం నెరవేర్చే ఒక బలమైన వ్యక్తిగా తయారు చేయండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము అని. ఇదిగో మిమ్మల్ని స్తుతిస్తూ ఈ కేకును కట్ చేస్తుండగా మీరు మహిమ పొందమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ ప్రారంభం చేయుచున్నాం తండ్రి, ఆమేన్. తల్లిదండ్రులు కేక్ ఫోటో మామూలుగా అదే ఒక్క నిమిషం. తీసుకో మీరే పట్టుకోండి.
ప్రేమన్న వెనక్కి పోయినా ప్రేమన్న వెనకాల పోండి మీరు పాడండి ఆంటీ లోపలికి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే పట్టుకోండి కేక్ మొత్తం చూస్తావు అది తీసేయ్ డాడీ చూడు ఇదిగో నువ్వు ఆటుకో అమ్మ నువ్వు ఆటుకో అమ్మ నీ కోడలు దిక్కు అడిగిపో ఒకసారి పెట్టండి బ్రదర్ మీరు ఒకసారి అదే ఇప్పుడు పెట్టండి ఒక్క నిమిషం ఆగండి అండి అంతేముందిలే కొద్ది కొద్ది అదే అలాగే ఉన్నట్టు జనార్దన్ రావు గారు తరపు మీరు కూడా ఒక మాట అట్లా అనుకో ఒకసారి ఊరికి అట్లా పేద వాళ్ళిద్దరిని పెట్టండి వాళ్ళిద్దరు ఉన్నారు తాతయ్య పెట్టి అట్లా పట్టుకో తాతయ్య ఊరికే హలో హలో అవును రైట్ ఇటు తిరిగాయా నువ్వు ఇస్తూ అట్లా ఫాస్ట్ గా మీరు 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 కానివ్వండి మీద అయిపోతే వాళ్ళిద్దరు నేను తీసుకుంటాను కొంచెం అట్లా చూడండి జనార్దన్ రావు గారు ఏమండి అటు చూడండి అది ఇస్తూ తిరగాల పెడుతూ తిరుగుతారు అంతే లేదు ఓకే వచ్చేయండి మీరు వచ్చేయండి ఇప్పుడు వాళ్ళు ఒక్క నిమిషం ఆగండి ఫాస్ట్ గా వచ్చేయండి అన్న పట్టుకోరు కొద్దిగా ఓకే సార్ మీరు కూడా నేను పట్టు ఇద్దరు కలిసి పెట్టండి బాగుంటుంది పట్టుకో చెయ్యి అలా అలా పెట్టండి హ్యాండ్ చేయండి ఇక్కడ చూడు కొంచెం ఇటువైపు చూడండి కెమెరా వైపు కెమెరా వైపు చూడండి ఇటు చూడండి ఎదురు ఆంటీ చూడండి మీరు కూడా అంకుల్ ఓకే ఇప్పుడు వచ్చిన లైన్ ఒకసారి నుంచండి అలా దగ్గరగా నుంచండి దగ్గరికి పోండి అట్లా నలుగురు కొద్దిగా అత్తుడు అమ్మా కేక్ పర్లేదా ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ప్రేమ్ ప్రేమ్ మరి రామన్నా హలో హాయ్ అందరూ వస్తారు హలో మీరు చూడండి మీరు చూడండి మీరు చూడండి మీరు చూడండి హలో ఓకే రండి మరి రండి